హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, టేబుల్ పైన అయితే టోటల్గా 50 టెంపర్డ్ గ్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. మన ఫోన్ వచ్చేసి దానికి డ్యామేజ్ కాకుండా మనం ఏం చేస్తాం, దాని గ్లాస్ పైన అయితే ఇటువంటి ఒక టెంపర్డ్ గ్లాస్ని అయితే వేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో మేమైతే టోటల్గా ఈ 50 టెంపర్డ్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక వర్కింగ్ ఫోన్కి అయితే వేయబోతున్నాము. ఈ ఫోన్కి ఈ 50 టెంపర్డ్ గ్లాసెస్ని అతికించిన తర్వాత మా దగ్గర ఉన్న ఎయిర్ పిస్టల్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి, అంతేకాకుండా ఎయిర్ రైఫిల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మేమైతే దీన్ని కాల్చబోతున్నాం. సో చూద్దాం ఈ 50 లేయర్స్ ఆఫ్ టెంపర్డ్ గ్లాసెస్ వచ్చేసి మన ఫోన్ని బతికిస్తాయా, లేదా ఫోన్ వచ్చేసి మొత్తం ముక్కలు అవుతాయా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గైస్, మనం ఒక ఫోన్ని టెంపర్డ్ గ్లాస్ వేయక ముందుకే డైరెక్ట్గా మన ఎయిర్ పిస్టల్తో, అంతేకాకుండా ఎయిర్ రైఫిల్తో అయితే ఒకసారి కాల్చి చూద్దాం. మనం డైరెక్ట్గా కాల్చినట్లయితే ఎటువంటి గ్లాస్ లేకుండా అసలు దీనికి ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది చూద్దాం. ఆ తర్వాత వర్కింగ్ ఫోన్కి మనమైతే టెంపర్డ్ గ్లాసెస్ అన్నింటినీ వేసి కాల్చి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి దీన్ని అయితే డైరెక్ట్గా కాలుస్తున్నా. దీంట్లో లోడ్ చేసే ప్రాసెస్కి అన్నీ ఆల్రెడీ మన పాత వీడియోలో అయితే నేను మీకు చెప్పడం జరిగింది. పాత వీడియో చూసినట్లయితే మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇప్పుడైతే డైరెక్ట్గా ఫోన్ అయితే కాలుస్తున్నా. 1 2 3. ఇరుక్కుపోలే, వెళ్ళింది బయటకు. సో మీరు ఇక్కడ చూడవచ్చు గైస్, మనం నార్మల్ మన చిన్న ఎయిర్ పిస్టల్ ఏదైతే ఉందో దాంతో మొబైల్ని కనుక కాల్చినట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు అది వచ్చేసి ఎంత డ్యామేజ్ చేసిందో మొబైల్ని. ఈ విధంగా కంప్లీట్గా లోపలికైతే వెళ్ళింది, మొత్తం క్రాక్స్ అయితే రావడం జరిగింది. చిన్న క్రాక్స్ ఆల్రెడీ దీనిపైన ఉండే, బట్ మేజర్గా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఇంత పెద్ద క్రాక్ అయితే రావడం జరిగిందనమాట. ఈ విధంగా అయితే మనం ఒక మొబైల్ని డైరెక్ట్గా కాల్చినట్లయితే ఇంత డ్యామేజ్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఎయిర్ రైఫిల్ని యూజ్ చేసి డైరెక్ట్గా కాల్చి చూద్దాం. అండ్ చూద్దాం ఇది వచ్చేసి సర్వైవ్ అవుతుందా లేదా ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుందా, అసలు ఎంత డ్యామేజ్ అవుతుందా అని అయితే చూద్దాం. 5 minutes later. డైరెక్ట్గా కాలుస్తున్నా. 1 2 3. సో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, మన మొబైల్ వచ్చేసి ఎంత డ్యామేజ్ అయిందంటే ఇగో మొత్తం లోపలికైతే వెళ్ళడం జరిగింది, హోల్ అయింది. అంతేకాకుండా మొబైల్ అయితే మొత్తం ఎగిరిపోయింది. బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే దీని బాడీ ఏదైతే ఉందో కంప్లీట్గా క్రాక్ అయితే కావడం జరిగింది. అంటే పెలెట్ వచ్చేసి రిబౌండ్ అయ్యి మొత్తం సైడ్కి అయితే ఎగిరిపోయిందనమాట. ఒకవేళ మనం కనుక ఎయిర్ రైఫిల్ని యూజ్ చేసి ఒక నార్మల్ ఫోన్ని కనుక కాల్చినట్లయితే ఈ విధంగా అయితే డ్యామేజ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న వర్కింగ్ మొబైల్కి కంప్లీట్గా ఈ టెంపర్డ్ గ్లాస్ అయితే వేయడం స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ 50 లేయర్స్ ఆఫ్ టెంపర్డ్ గ్లాసెస్ వేసిన తర్వాత చూద్దాం ఈ మొబైల్ వచ్చేసి సర్వైవ్ అవుతుందా లేదా కంప్లీట్గా పగిలిపోతుందా, ఏం జరుగుతుందని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. టెంపర్డ్ గ్లాస్ వేయడం ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు అనుకుంటా. సింపుల్గా దీని పైన పెట్టి మొబైల్ పైన 50 లేయర్లు వేసిన తర్వాత గ్లాస్ మీరు చూడవచ్చు మొబైల్ వచ్చేసి ఇంత లావ్ అయితే కావడం జరిగింది. దీన్ని ఆన్ చేసినాం అనుకో కనబడుతుంది, కానీ 3D లెక్క కనబడుతుంది, సేమ్ టు సేమ్. మొత్తం లోపట ఎవరిలో మెస్సీ. సో మెస్సీ ఉన్నాడు లోపట. సో ఇప్పుడైతే మెస్సీ కాదురా, వేరేటోళ్ళు వచ్చిర్రా. సో ఇప్పుడైతే దీన్ని కాలుద్దాం అండ్ చూద్దాం మన ఎయిర్ రైఫిల్ వచ్చేసి మన మొబైల్ని ఎంత డ్యామేజ్ చేస్తుంది ఏందని చెప్పేసి. ఫస్ట్ పిస్తల్ని కాలుద్దాం, తర్వాత ఎయిర్ రైఫిల్తో కాలుద్దాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు డైరెక్ట్గా మొబైల్ని కాలుస్తున్నా. 1 2 3. ఏదిరా మీరు ఇక్కడ చూసినట్లయితే చిన్న గీత పడ్డ గీత సమాలేసి ఇంకా మలిపోయింది. ఏం లేదు, ఇది తాకిందా అసలు? తాకే రివర్స్ వచ్చింది.
మొబైల్కి వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ కాలే. ఈవెన్ ఒక మన ఫ్రంట్ సైడ్ ఒక్క గ్లాస్ ఏదైతే ఉందో అది కూడా డ్యామేజ్ అయితే కాలేదు. మళ్ళీ ఒకసారి కాల్చి చూద్దాం. నాకేమనిపిస్తుంది అంటే ఇది జర క్రాస్ ఉంది కదా, ఇట్లా దాకి పైనకి ఎగిరిపోతుందేమో అనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా పెడదాం. ఇప్పుడు కాల్దాం. 1 2 3. ఇప్పటికీ గాయస్ దీనికి 3 సార్లు అయితే కాల్చినాం డైరెక్ట్గా మన ఎయిర్ పిస్తల్తోని. ఒక్కసారి చూద్దాం దీనికి వచ్చేసి ఒక్క గ్లాస్ చూద్దాం, ఫస్ట్ గ్లాస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదన్నమాట. గిటం అయినట్టు అనిపిస్తుంది గీత. ఒకటి వలిగింది. ఇగో ఫస్ట్ గ్లాస్ మీద క్రాస్ వచ్చింది. 2-3 వలిగినాయి. 2-3 వలిగినాయా? ఒకసారి తీసి చూద్దాం. దీనికి ఒక ఏముంది, ఏం లేదు. 3 వలిగినాయి, మధ్యలో వలిగినాయి. దీనికి ఏం కాలేదు, ఫ్రంట్ వాచ్కి లోపలిది క్రాక్ వచ్చింది ఏమో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కనబడుతుందా ఇది క్రాక్ సైడ్కి. ఇక్కడ సైడ్ అయితే గైస్ 2-3 గ్లాసులు అయితే క్రాక్ రావడం జరిగింది. బట్ మేజర్ డ్యామేజ్ వచ్చేసి ఇదైతే వేయలేకపోయింది ఎయిర్ పిస్తల్. ఇప్పుడు వచ్చేసి ఎయిర్ రైఫిల్ని యూజ్ చేసి ఫైర్ చేద్దామని చూద్దాం అదెంత డ్యామేజ్ చేస్తుంది ఏంది అని చెప్పేసి. 1 2 3. ఇది కదా డ్యామేజ్ అంటే. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మనం ఎయిర్ రైఫిల్తో అయితే కాల్చినాము. ఎయిర్ రైఫిల్తో కాల్చినట్లయితే ఇంత డ్యామేజ్ అయితే కావడం జరిగింది. ఈవెన్ పెలెట్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా మన ఫోన్కి అటాచ్ చేసే ఉంది. సో ఇప్పుడు ఎన్ని గ్లాసెస్కి డ్యామేజ్ అయింది, మొబైల్ దాకా డ్యామేజ్ అయిందా లేదా అని అయితే చూద్దాం. సో గ్లాస్ 1 ఇలానే పెలెట్ ఉంది. అయ్యా పెలెట్ చూడు, ఇగో మొత్తం ముద్ద అయింది. ఇగో అప్ప అయింది. నార్మల్గా మనం కాల్చక ముందుకు పెలెట్ వచ్చేసి ఇట్లుంటుంది అనమాట. మనం మొబైల్ని కాలవంగానే ఇట్లయితే అయిపోయింది సర్కిల్ లాగా. ఎన్ని గ్లాసెస్ డ్యామేజ్ అయినా చూద్దాం. జింగా ఒకటి ఫస్ట్ దానికి వచ్చేసి కంప్లీట్గా హోల్ అయింది. సెకండ్ డ్యామేజ్ 2 3 4 ఓన్లీ 4. ఇది క్రాక్ పడ్డది, ఏం పెద్దగా అయింది ఇది క్రాక్. మొత్తం బలిగిపోయింది. 4 6 టోటల్. 4కి అప్ అయిందంటే బ్రాండెడ్ కావచ్చు. 5 6. మనం ఒక ఎయిర్ రైఫిల్ని యూజ్ చేసి డైరెక్ట్గా 50 గ్లాసెస్ పైకి కాల్చినట్లయితే కేవలం 4 గ్లాసులకు వచ్చేసి గైస్ ఆ పెలెట్ వచ్చేసి డ్యామేజ్ చేసింది. అండ్ మిగతా 2 గ్లాసులు ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసి చిన్నగా క్రాక్ అయితే రావడం జరిగిందనమాట. సో దీని కెపాసిటీ ఇంతేనా జింగా? ఇంకా ఎక్కువ ఉంటుంది కావచ్చు. మరోసారి కాల్చి చూద్దాం. లాస్ట్ రౌండ్లో అన్న అయితే ఫైర్ చేస్తుండు. సో మీరు ఇక్కడ చూడవచ్చు అన్న కాల్చిండు కదా. 1 2 2 గ్లాసులు వచ్చేసి కంప్లీట్గా డ్యామేజ్ అయినాయి. మధ్యలో దానికి ఏం కాలేదు. మళ్ళీ కింది గ్లాసులు వచ్చేసి వలిగినాయి. 1 ఇది ఒకటి వలిగింది. మళ్ళీ ఒక 10-15 గ్లాసులకి ఏం కాలేదు. మళ్ళీ లోపల మళ్ళీ వలిగింది. ఇగో ఈ 2 గ్లాసులు డ్యామేజ్ అయినాయి, కింది వాటికి ఏం కాలేదు. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. మనం కనుక ఒక మొబైల్ని ఎయిర్ పిస్తోల్తో అంతేకాకుండా ఎయిర్ రైఫిల్తో కాల్చినట్లయితే ఈ 50 లేయర్స్ ఆఫ్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో టెంపర్డ్ గ్లాసెస్ వీటిని దాటుకొని అయితే ఆ పెలెట్ వెళ్ళలేదు. స్టార్టింగ్లో ఏవైతే 5-6 మన గ్లాసులు ఉన్నాయో టెంపర్డ్ గ్లాసులు వాటిని మాత్రమే డ్యామేజ్ చేయగలుగుతుంది. మొబైల్ని మీరు చూడవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదన్నమాట. ఎట్లుండేనో ఫస్ట్ అట్నే ఉన్నది ఇది యాజ్ ఇట్ ఈస్. సో ఫైనల్లీ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మనం 50 వలగనంటే అంత తక్కువ తెస్తే అయిపో 10 రూపాయలు 20 రూపాయలు. మేము 60-70 రూపాయలు అయితే తెచ్చినాం. సో వీటి వల్ల అందువల్ల ఇవి వచ్చేసి డ్యామేజ్ అయితే కాలేదు. ఇక మంచిగా బందోబస్తు తెచ్చినాం అన్నట్టు. సో ఫైనల్లీ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లా అయితే ఎట్లా? లేదురా కిందికి పోయింది 2. ఈ రెండిటికేమో ఏం కావాలి, మధ్యలో వాటికి ఏమో 3. దీనికి ఏం కావాలి. వెరైటీగా దీనిపైన 4 గ్లాసులకు వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బట్ దీని లోపల ఉండే గ్లాసు ఇదైతే డ్యామేజ్ అయింది. దానికి ఏమైనా అయిందారా? ఈ మధ్యలో ఉన్నాయి, వీటికి ఏం కావాలి. వీటికి ఏం కావాలి మధ్యలో.
వాడు చెప్పిస్తాం అదే 5కి. సో ఫ్రంట్ వచ్చేసి ఈ జింగడ కాలితే మొత్తం ఆగమాగమైంది. ఫస్ట్ 2 ఏమో ఇట్లా వేలినాయి, మధ్యలో 4కి ఏం కాలేదు, లాస్ట్ దానికి క్రాక్స్ వచ్చినాయి.